హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మీకు నేను లింగై టిఫిన్ సెంటర్ చట్నీ చేసి చూపించబోతున్నాను. ఈ టిఫిన్ సెంటర్లో ఓన్లీ ఇడ్లీ అండ్ చట్నీ సర్వ్ చేస్తారు. చట్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు, అందుకే అంత ఫేమస్ అయింది. నాకైతే ఇడ్లీలో తింటుంటే భలే నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు బుడిపప్పులు తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. అంతలోపు చింతపండు నానబెట్టండి. ఆ చింతపండు నానబెట్టినాక ఓన్లీ ఆ గుజ్జు మాత్రం పక్కన తీసి పెట్టుకోండి. ఇవి బాగా రెడ్ అయిన తర్వాత బుడిపప్పులు ఒక సపరేట్ ప్లేట్లో తీసేసేయండి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బుడపప్పులు కూడా మళ్ళీ అందులో వేసేసి ఫ్రై చేయండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసేసి 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు, టేస్ట్ మీకు తగినంత చూసుకోండి. తర్వాత మనం పక్కన గుజ్జు తీసుకున్నాం కదా, అది కూడా వేసేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లైన తర్వాత మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు అసలైన డిష్ ఇదండి. సపరేట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, మినపగుండ్లు ఒక 2 స్పూన్లు మినపగుండ్లు వేసేసుకోండి. బాగా రెడ్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఫ్రై చేసేయండి. తర్వాత ఇది కూడా సపరేట్ చిన్న మిక్సీ జార్లో ఇది కూడా మిక్సీ చేసుకోండి. ఇంకా ఫస్ట్ మనం బుడిపప్పులు మిక్సీ ఉంది కదా, దాన్ని ఆ మిశ్రమంలో ఇది మిక్సీ చేసి ఉంటాం కదా, దీన్ని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉండిద్దండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.